నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్గీయ బాబు జగ్జీవన్ విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి. ఆసియా సాధనకు కృషి చేయాలని పిలుపు. ఘనంగా బాబు స్వర్గీయ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. కరీంనగర్లో పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్. పెద్దపల్లి జిల్లా గంగారం మానేరు సమీపంలో క్షుద్ర పూజల కలకలం. పట్టపగలే క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న మంత్రగాళ్లు. భయాందోళనలో స్థానికులు. మెరుపు దాడితో మంత్రగాళ్లను కంగు తినిపించిన పోలీసులు. ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మంచిర్యాల చౌరస్తాలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాబూజీగా ప్రసిద్ధిగాంచిన జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నమని కొనియాడారు. అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం ఆయన. కుల వివక్షపై ఆగ్రహించిన పోరాట యోధుడు ఆయన. సువర్ణాక్షరాలతో గుర్తుపెట్టుకునే పేరు బాబు జగ్జీవన్ రామ్. ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్ రామ్. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన ఆయన ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన ఘనత ఆయనది. అలాంటి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. మంచిర్యాల చౌరస్తాలో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకున్న బండి సంజయ్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీనివాసరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీఓ మహేశ్వర్ తదితరులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా 4 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో తన పరిపాలన దక్షతతోనే దేశానికి అమూల్యమైన సేవలు అందించారన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం అనంతరం ఎవరికి కూడా ఒక దళిత కులంలో పుట్టి ఎవరు సాధించలేనటువంటి విజయాలు దాదాపు 30 సంవత్సరాలకు పైగా కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు.
ముఖ్యంగా ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కానీ భారతదేశం తీవ్ర కరువు కాటకాలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆ రోజు వ్యవసాయం ఆహార మంత్రిగా ఉండి ఈ దేశాన్ని కరువు కోరల నుంచి కాపాడినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన దేశానికి విజయం సమకూర్చడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. పెద్దపల్లిలో స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విప్ చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ అంటరాని వారి సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన మధ్య లేకున్నా కూడా మరి వారి ఆశయ సాధన కోసం ఇక్కడ దేశంలో మొట్టమొదటిగా మరి దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి జగజీవన్ రామ్ గారు అనేక దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం మరి వారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి, క్యాబినెట్లో ఉండి, ఇటు నెహ్రూ క్యాబినెట్లో కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లో కానీ మరి అనేక పదవులు చేపట్టి వారి దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మరి వారి ఆశయాలు కొనసాగించడం కోసం ప్రతి సోదరుడు, ప్రతి సోదరిమని కంకణబద్ధులై ఉండి మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఏదైతే ఇవాళ జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా రాబోయే ఒక 1 or 2 monthsలో, ఎందుకంటే మెట్లు లేవు దానికి 50,000 కానీ 60,000 కానీ ₹1,00,000 కానీ. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వర్గీయ బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మేడిపల్లి సత్యం. పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిపి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు దళిత సామాజిక వర్గంలో పుట్టి ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశంలో దాదాపు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, వివిధ రక్షణ శాఖ మంత్రిగా, ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో ఛాలెంజెస్ను భారతదేశం అయిన సమయంలో ఎదుర్కొన్నది. పెద్దపల్లిలో బాబు జగజీవన్ రావు 119వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్తగా బాబు జగజీవన్ రామ్ విశేష సేవలు అందించారని కొనియాడారు. బీహార్లో జన్మించిన ఆయన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శ నాయకుడన్నారు. భారత పార్లమెంటులో దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్వతంత్రానికి పూర్వమే దళితుల యొక్క హక్కుల కొరకు పోరాటం స్వతంత్రం కొరకు పోరాటం వ్యక్తి. స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రిగా ఎన్నో విశిష్ట పదవులు చేపట్టి భారతదేశ అభ్యున్నతికి తోడ్పడినట్టు మహనీయులు, ముఖ్యంగా గొప్ప సమతావాది. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లమోహన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్తగా బాబు జగ్జీవన్ రావు విశేష సేవలు అందించారని కొనియాడారు. భారత పార్లమెంటులో దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, సర్పంచ్ మంతెన రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు వేడుకలు శ్రీరాంపూర్ మండల్ కూనారంలో ఘనంగా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి మాజీ ఎంపీపీ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీసీ గారికి, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ రాజన్న గారికి, వార్డు సభ్యులకు, మరి ఏదైతే ఈ జయంతి ఉత్సవాలను జరుపుతున్నటువంటి అధ్యక్షులకు, నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరి ఈరోజు జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఏదైతే దేశ సంస్కరణలో ముందుండి బడుగు బెజ్జంకి మండల కేంద్రంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా సంఘాల సమన్వయంతో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శానగుండ శరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు, బలహీన వర్గాలు, బడుగు వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా 4 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో తన పరిపాలన దక్షతతో దేశానికి అమూల్యమైన సేవలు అందించారని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంగురావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని గ్రామ సర్పంచ్ మల్లుగరి పద్మ పాలకవర్గం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని, మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఇలాంటి మహనీయుల జయంతులు పాలకవర్గం తరపున నిర్వహిస్తామని, వారి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నో సేవలు చేసి దేశానికి ఆయన సేవలు అందించిండు. ఇటువంటి మహనీయుని జయంతి ఘనంగా నడిపించుకోవడం కోసము ఈ గంభీరపేట పట్టణంలో ఒక విగ్రహ స్థాపన ఏర్పాటు చేయాలని సర్పంచ్ గారికి స్థలాన్ని సేకరించి చూపించాలన్నటువంటిది తెలియజేస్తూ, రానున్న కాలంలో అంబేద్కర్ రానున్న వచ్చే జయంతికి బాబు జగ్జీరామ్ విగ్రహ స్థాపన, ఆ విగ్రహాన్నే జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, అణగారిన వర్గాల గొంతుకగా
జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ ప్రదర్శించిన ధైర్యము, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన వ్యక్తి, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, దళితుల సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ నగరంలోని కరీంనగర్ గోదావరికని బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విభా గ్రాండ్ సిగ్నేచర్ బంకెట్ హాల్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బంకెట్ హాల్లో నవచండీ యాగాన్ని నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన గంగుల అనంతరం వేద పండితుల వద్ద ఆశీర్వచనం తీసుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి ధీటుగా మన కరీంనగర్లో అత్యాధునిక సదుపాయాలతో ఈ బంకెట్ హాల్ నిర్మించారని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మనుషుల నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు మంత్రగాళ్లు పట్టపగలే క్షుద్ర పూజలకు తెరలేపారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి ఈ ముఠా గుట్టురట్టు చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారాం సమీపంలోని మానేరు వాగు ఒడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మానుష్యంగా ఉన్న వాగు ఒడ్డును అడ్డగా చేసుకుని కొందరు మంత్రగాళ్లు వింత బొమ్మలు, నిమ్మకాయలు మరియు తాయెత్తులతో మంత్రతంత్రాలు నిర్వహిస్తున్నారు. పట్టపగలే ఈ భయానక దృశ్యాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు అక్కడ మెరుపు దాడి చేశారు. పూజలు నిర్వహిస్తున్న మంత్రగాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఘటనా స్థలంలో క్షుద్ర పూజలకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయపెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మంజూరైన నూతన గృహానికి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి పేద వర్గాల సొంతింటి కళ నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇండ్లు మంజూరు కాగా వాటిలో 2,900 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, వాటిలో 13 ఇండ్ల నిర్మాణాలు పూర్తయి నేడు గృహ ప్రవేశం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అత్యధికంగా ఇల్లు నిర్మించుకొని గృహ ప్రవేశాలు చేసిన ఘనత సిరిసిల్ల జిల్లాకే దక్కిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల జీవితాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి యొక్క సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ ఒక యజ్ఞంలా సొంత ఇంటిని నిర్మించుకునే దిశగా అధికారుల యొక్క సహాయ సహకారాలతో అధికారులను ఎప్పటికప్పుడు కూడా సలహాలు సూచనల మేరకు అధికారుల యొక్క సలహాలు సూచనల మేరకు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంచుమించు 3,750 ఇండ్లను ఇవ్వడం జరిగింది మొదటి విడతలో. అందులో ఇంచుమించు 2,900 మంది తమ ఇళ్లను సొంతింటి కలను నెరవేర్చుకోవాలి, సహకారం చేసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ వివిధ దశల్లో, కొంతమంది ఏమో బేస్మెంట్ల దశలో ఉన్నారు, కొంతమంది పిల్లర్ దశలో ఉన్నారు. ఇంచుమించు 1,300 మంది సిరిసిల్ల జిల్లాలో ఇంతవరకు తమ సొంత ఇంటిలోకి గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లా ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ముందంజలో ఉన్నది, ప్రథమ స్థానంలో ఉన్నదనడానికి ఇక్కడ ఉన్న అధికారుల యొక్క కలెక్టర్ గారి యొక్క వారి యొక్క కృతనిశ్చయంతో ఏదైతే ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ ముందుకు తీసుకెళ్తుందో దాన్ని అమలు పరిచే దిశగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి అధికారి కూడా తమ సొంత ఇల్లుగా, తన సొంత బిడ్డల్లాగా భావించి వారిని ఎప్పటికప్పుడు వినకుండి నడిపిస్తూ ఈ యొక్క రికార్డును సాధించారు. ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన పద్మశాలి కుల సంఘానికి చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, కార్పొరేటర్లకు ఆత్మీయ సన్మాన
మహోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నగట్ల స్వామి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘానికి చెందిన ప్రజాప్రతినిధులను సన్మానించి అభినందించారు. రాజకీయాల్లో సైతం పద్మశాలీలు రాణిస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం జరిగిన ఎన్నికల్లో సుమారు 60 మంది పద్మశాలి కులానికి చెందిన వారు విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది పద్మశాలీలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. పద్మశాలి సోదర సోదరీమణులు మున్సిపల్ కౌన్సిలర్స్గా, మున్సిపల్ చైర్మన్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, మరి కార్పొరేటర్స్గా ఎన్నికైన శుభ సందర్భంలో వారిని ఉమ్మడి జిల్లా తరపున కరీంనగర్ కేంద్రంగా మరి ఈరోజు వాళ్ళని ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భం లోపల రాజకీయంగా మా వాళ్ళు పద్మశాలీలు ఎంతో ఉత్సాహంతో సుమారు 60 మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భంలో మరి మేము వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భం లోపల మేము గెలిచిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నగట్ల స్వామి గారు, వరంగల్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి గారు, మరి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు గారు, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు బోళ్ళ శివశంకర్, మరి ప్రధాన కార్యదర్శి శ్రీమతి డాక్టర్ సమిత గారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి వెంటనే 190 జీవో ద్వారా డిప్యుటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాలుగా 317 జీవోతో ఇతర జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వడం వల్ల నానా ఇబ్బందులు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూర ప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. 4.5 ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని మంత్రులను కలిసినా తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. మేము 4.5 సంవత్సరాలుగా నాది హుస్నాబాద్ నేను రాష్ట్రం నుంచి అలవాటు చేశారు. ఇక్కడే నేను గండిపల్లి 13 సంవత్సరాలు చేసిన, జనగాం 4 సంవత్సరాలు చేసిన, మల్లంపల్లి 5 సంవత్సరాలు చేసిన. ఈ 317 జీవో వల్ల తీసుకుపోయి బాసరా జోన్, జడ్చాల్ డిస్టిక్, మండలం మెట్పల్లి, జగసార్ పిఎస్సి సబ్ సెంటర్ ఏగుంటా రోజు 3:30కి లేచి 5:30 బస్సు పోయి 9 గంటలకు అక్కడ విధులు నిర్వహించుకొని బస్సు దిగి అక్కడ నుండి మళ్ళీ స్కూటీ తీసుకొని నా విలేజ్కి వెళ్ళడం రావడం. నేను మొన్న రీసెంట్గా 10 days బిఫోర్ బస్ కింద పడేదాన్ని టెన్షన్లకు. ఇటు ఆన్లైన్ వర్క్, బుక్స్ ఆన్లైన్ వర్క్ 25 బుక్కులు రాయడం టెన్షన్కు. మొన్న కరీంనగర్లో మన హుస్నాబాద్ దిగి నిజామాబాద్ బస్ ఎక్కేసరికి కొంచెం అయితే మిస్టేక్లా బతికిపోయాను. ఆ రోజు నేను చనిపోయేదాన్ని. మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధికి ఎల్లవెల్లలా కృషి చేస్తానన్నారు. గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్. ఆదివారం విద్యానగర్లో సంఘం గౌరవ అధ్యక్షులు బోనాల నరసయ్య పటేల్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం నూతన కార్యవర్గాన్ని కుల సంఘం బాధ్యులు మున్నూరు కాపు కులస్తులు కలిసి ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శిగా బట్టు సుధాకర్ పటేల్, కోశాధికారిగా ఐల రామ్మోహన్ పటేల్, ఉపాధ్యక్షులుగా గూడి వినయ్ కుమార్ పటేల్, జవాజీ శ్యాంప్రసాద్ పటేల్, వేల్పుల నరసింహరావు పటేల్, సంయుక్త కార్యదర్శిగా ఉప్పు జలపతి పటేల్, బండారి వెంకట ప్రసాద్ పటేల్ మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పు తిరుపతి మాట్లాడుతూ మున్నూరు కాపులందరూ ఏకతాటిపై ఉండి సంఘ బలోపేతానికి కృషి చేయాలని, మున్నూరు కాపుల ఐక్యత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
14 ఏళ్లు నిండిన బాలికలు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వారికి గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బ సంతోష్. హెచ్పివి వ్యాక్సిన్ ఉపయోగం తెలుపుతూ రూపొందిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1 టౌన్ సిఐ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ ఆవిష్కరించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు సిఐ రామచంద్రరావు. అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున స్వామివారికి విశేష హోమం, మహాపూర్ణాహుతి, ద్వాదశ్రాధన బలికరణం, దేవతా ఉద్వాసనం, గ్రామ బలి, ధ్వజ అవరోహణం, సాయంకాలం స్వామివారికి సప్తవరణాలు, ఏకాంత సేవ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నసగౌడ్ మాట్లాడుతూ శ్రీ సీతారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో చల్లగా ఉండేలా చూడాలని అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట మండల కేంద్రంలోని సీతారామస్వామి ఆలయంలో సీతారామస్వామి యొక్క కళ్యాణం బ్రహ్మాండంగా వేదమంత్ర ఉచ్చరణల మధ్య, వేద బ్రాహ్మణుల చేత వేలాది మంది భక్తుల మధ్య జరిగి నవాన్మిక బ్రహ్మోత్సవాలు ఆనాడు ప్రారంభమై గత 9 రోజుల నుండి స్వామివారు ఉదయం సాయంత్రం సుదర్శన హోమం ద్వారా పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రమైన ఊదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొందరు భక్తులు చల్ల పంచి పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి మూల విరాట్కు అభిషేకం, హోమం, ఫలపంచామృత అభిషేకం, తీర్థ ప్రసాదం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ అన్ని రకాల వసతులు కల్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. 6 గ్యారంటీలలో ఒక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు చాలా చురుకైనటువంటి వాళ్ళు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది ఆలోచిస్తూ ఉన్నారు. 3 రైతు భరోసా కార్యక్రమం 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. ఒక ఎకరం కేసిందన్నారు. ఆ ఎకరం కూడా సగం మందికి పడ్డా, ఇంకా సగం మందికి వాళ్ళేది. అదేవిధంగా రైతు బీమా అసలే కడతలేరు. 5 లక్షల రైతు బీమా పాలసీ చెల్లిస్తలేరు. మళ్ళా కుటుంబానికో బీమా అని పెడతారు. అసలు రైతుకు బీమా చెల్లించలేనటువంటి ప్రభుత్వము కుటుంబానికి ఎక్కడ బీమా చెల్లిస్తుంది? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. రిటైర్మెంట్ అయిపోయి దశాబ్ద కాలంగా 5-6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాక పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. మరి చనిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం ఒక 50. శ్వేతా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్గీయ బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి. ఆసియా సాధనకు కృషి చేయాలని పిలుపు. ఘనంగా బాబు స్వర్గీయ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగజీవన్రామ్ జయంతి వేడుకలు. కరీంనగర్లో పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్. పెద్దపల్లి జిల్లా గంగారం మానేరు సమీపంలో క్షుద్ర పూజల కలకలం. పట్టపగలే క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న మంత్రగాళ్లు. భయాందోళనలో స్థానికులు. మెరుపు దాడితో మంత్రగాళ్లను కంగు తినిపించిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.